చెప్తున్నారు కానీ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాన్ని అయితే మాత్రం చాలా పెద్ద ఇష్యూగా చూపిస్తున్నారు. రేపు మళ్ళీ నంద్యాల జిల్లాకు కూడా వెళ్ళబోతున్నారంట అంటే జగన్. అయితే అసలు భద్రతే లేదు వాళ్ళు చెప్తున్నది. దేవాంష్కి మాత్రం సెక్యూరిటీ కల్పించారు కానీ ప్రజలకు లేదా మా పార్టీ సంబంధించినటువంటి వాళ్ళకి మాకు సెక్యూరిటీ ఇవ్వని పరిస్థితుంది అంటున్నారు. నిజమా ఇది? సెక్యూరిటీ అబద్ధం అండి. ఈరోజు పోలీసు వాళ్ళే ఖండించారు దేవాంశ్ గారి సెక్యూరిటీ లేదనేది. కాదు ఉంటది, తప్పేంటి? సెక్యూరిటీ లేదనేది పోలీసు వాళ్ళు ఖండించారు. ఈరోజు అంబటి రాంబాబు చెప్తే ఖండించారు. కాదు ఉంటుంది, తప్పేంది? ఎవడి మధ్యలో బతుకుతాం మేము? ఏ రాక్షసుల మధ్యలో బతుకుతాం? వీళ్ళ నమ్మేది ఎట్లా? తప్పేముంది? ఒక ముఖ్యమంత్రి మనవడికి, ఒక మంత్రి కొడుక్కి, అది కూడా చిన్నపిల్లోడు 9 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసు ఉంటుంది, వీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కాలాంత కూడా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే నన్ను చంపుతారు భయపడుతున్నా అని నువ్వు అనుమానపడి నీ జోలికి ఎవరు రాకపోయినా కూడా నాకు హై సెక్యూరిటీ కావాలి అని చెప్పి నువ్వు హైకోర్టులో కేసేస్తే మరి చిన్నపిల్లాడికి వద్దా? ఎవరి మధ్యలో బతుకుతానో, ఎవరితో పోరాడుతానో మేము మాకు తెలియదా? ఉంటే తప్పేంటి? అదేదో పెద్ద తప్పు అయినట్టు చెబుతాడు. ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఖండించారు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి మాకు అనుమానం వస్తుంది. పెట్టుకుంటే మంచిది అంటున్నాను దేవాంశ్ గారికి కూడా, ఆ బాబుకి కూడా తప్పు లేదు. అదేదో పెద్ద వింత అయినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటికి రాని జగన్మోహన్ రెడ్డి గారికి 980 మంది సెక్యూరిటీ తోటి ఆ రోజు పెట్టుకున్నాడు కదా. అది లేదు, 160 మంది ఏదో ఇదంతా కూడా గోబల్స్ ప్రచారం అని చెప్పి ఆయనే మాట్లాడారు. వాళ్ళది గోబల్స్ ప్రచారం అని మేము నెంబర్స్ సహా ఇచ్చాం కదా. ఏది గోబల్స్ ప్రచారము? 36 మంది 37 మంది డిఎస్పీలో 35 మంది కమ్మవాలని చెప్పింది వాళ్ళదా మేమా? పింకుడు